लो तुम तो समस्या होगी दूर। शुभ सोचना सीख लो तुम तो समस्या होगी दूर। कुछ भी हो अच्छा ही अच्छा, कैसी भी बातें हो अच्छा ही अच्छा, इतना कहो जरूर तो सब कुछ अच्छा हो जाएगा। जीवन पुष्प मुस्काएगा, सब कुछ अच्छा हो जाएगा। जीवन पुष्प मुस्काएगा। हो शुभ सोचना सीख लो तुम। ఓం శాంతి. ఈరోజు మురళి 11/7/2021 అవ్యక్త మురళి. రివైజ్ డేట్ 3/2/88. 3/2/88 రివైజ్ డేట్. ब्रह्मा माता पिता की अपने ब्राह्मण बच्चों के प्रति 2 शुभ आशाएं. బ్రహ్మ మాతాపిత యొక్క 2 శుభ ఆశలు తన బ్రాహ్మణ పిల్లల పట్ల ఏమేమి ఉన్నాయో చెప్తూ ఉన్నారు బాబా. ब्रह्मा माता पिता की अपने ब्राह्मण बच्चों के प्रति शुभ आशाएं. బ్రహ్మ మాతాపిత యొక్క శుభ ఆశలు తన బ్రాహ్మణ పిల్లల పట్ల ఉన్నవి చెప్తూ ఉన్నారు బాబా. आज विश्व की सर्व आत्माओं की सर्व आशाएं पूर्ण करने वाले बाप दादा अपनी शुभ आशाओं के रूहानी दीपकों को देख रहे थे. ఈరోజు విశ్వం యొక్క సర్వ ఆత్మల సర్వ ఆశలు పూర్తి చేసేటటువంటి బాప్ దాదా తన యొక్క శుభ ఆశల యొక్క ఆత్మిక దీపాలను చూస్తున్నారు. जैसे बाप सर्व की शुभ आशाएं पूर्ण करने वाले तो बच्चे भी बाप की शुभ आशाएं पूर्ण करने वाले हैं. ఏం చూశారు బాబా? ఎలాగైతే బాబా అందరి శుభ ఆశలు పూర్తి చేసేవారిగా ఉన్నారో అలాగే పిల్లలు కూడా బాబా యొక్క శుభ ఆశల్ని పూర్తి చేసేవారిగా ఉన్నారు. बाप बच्चों की आशाएं पूर्ण करते, बच्चे बाप की करते. బాబా పిల్లల ఆశలు పూర్తి చేస్తున్నారు, పిల్లలు బాబా ఆశలను పూర్తి చేస్తున్నారు. బాప్కి బచ్చం ప్రతి శుభ ఆశయం కౌన్సీ హై వో జానతే హో నా. అయితే బాబాకు పిల్లల పట్ల ఉన్న శుభ ఆశలు ఏంటి తెలుసా? హర్ ఏక్ బ్రాహ్మణ ఆత్మ బాప్కి ఆశంకి దీపక్ హై. ప్రతి బ్రాహ్మణ ఆత్మ బాబా ఆశల యొక్క దీపాలే ఉన్నారు. దీపకర్త సదా జాగృతి జ్యోతి. దీపము అంటే సదా వెలిగే జ్యోతి. సదా జగా హువా దీపక్ ప్యారా లగతా. సదా వెలుగుతున్న జ్యోతి ప్రియం అనిపిస్తుంది చూడటానికి. అగర్ బార్ బార్ టిమ్టిమాతా దీపక్ హో తో కైసా లేగా. మాటి మాటికి ఆ దీపము కదులుతూ ఉంటే కొట్టుకుంటున్నట్టు ఉంటుంది కదా జ్యోతి దీపంలోని. ఎలా అనిపిస్తుంది చూడడానికి? అప్పుడు
बाप की सर्व आशाओं को पूर्ण करने वाले अर्थात सदा जगमगाती हुई दीपकों को बाप दादा भी देख हर्षित होते हैं. ఎక్కడ రసంగా వెలిగే జ్యోతిని చూసి ఇష్టపడతారు కదా. బాబా యొక్క సర్వ ఆశలు పూర్తి చేసేవారు అంటే సదా వెలుగుతున్న దీపాలైన పిల్లల్ని బాప్ దాదా కూడా చూస్తూ హర్షితులు అవుతున్నారు ఈరోజు. आज बाप दादा आपस में रिहान कर रहे थे. ఈరోజు బాప్ దాదా పరస్పరం సంభాషణ చేసుకుంటూ ఉన్నారంట. బాప్ దాదాకి సామ్నే సదా కౌన్ రేతే, ఎవరి కోసం సంభాషణ చేసుకొని ఉంటారు? బాప్ దాదా ఎదురుగా సదా ఎవరు ఉంటారు? ఎవరి కోసం మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉంటాయి బాప్ దాదాకు? బచ్చే రేతే హేనా, వారి ఎదురుగా పిల్లలే ఉంటారు కదా ఎప్పుడు. తో రిహాన్ బి బచ్చోं की ही करेंगे ना, పిల్లల కోసమే సంభాషణ చేసుకుంటారు కదా బాప్ దాదా సంభాషణ అంటే. शिव बाप ब्रह्मा बाप से पूछ रहे थे कि बच्चों के प्रति अब तक कोई शुभ आशाएं हैं. तो ब्रह्मा ने बोला कि बच्चे नंबरवार अपनी शक्ति प्रमाण, स्नेह प्रमाण, अटेंशन प्रमाण सदा बाप की शुभ आशाओं को पूर्ण करने में लगे हुए जरूर हैं. हर एक के दिल में उमंग उत्साह जरूर है, जबकि बाप ने हमारी सर्व आशाएं पूर्ण की है, तो हम भी बाप की सर्व आशाएं पूर्ण करके ही दिखाइए, ऐसी उमंग है बच्चों में. लेकिन करके दिखाने में नंबरवार बन जाते हैं. శివ్ బాబా బ్రహ్మా బాబాని అడుగుతున్నారంట, పిల్లల పట్ల ఏమైనా ఇప్పటి వరకు శుభ ఆశలు ఉన్నాయా మీకు అని శివ్ బాబా బ్రహ్మా బాబాని అడిగారంట. అయితే బ్రహ్మా బాబా చెప్పారంట, పిల్లలు నంబర్ వారీగా తమ శక్తి అనుసారం, స్నేహ అనుసారం, అటెన్షన్ అనుసారం సదా బాబా యొక్క శుభ ఆశలు పూర్తి చేయటంలో ఇమిడి ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరి హృదయంలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి తప్పకుండా. ఏమని? ఎప్పుడైతే బాబా మా సర్వ ఆశలు పూర్తి చేశారో మేము కూడా బాబా యొక్క సర్వ ఆశల్ని పూర్తి చేసే చూపిస్తాము అనే ఉత్సాహం పిల్లల మనసులో తప్పకుండా ఉంటుంది. కానీ అది చేసి చూపించడంలో నంబర్ వారీగా అయిపోతున్నారు అని చెప్పారంట బ్రహ్మా బాబా శివ్ బాబాతో. సోచనా और करके दिखाना इसमें अंतर पड़ जाता है. అనుకోవడము, అది చేసి చూపించటము, దీనిలో తేడా వచ్చేస్తుంది. कोई कोई बच्चे ऐसे भी जो सोचना और करके दिखाने इसमें समान है, लेकिन सभी ऐसे नहीं है. కొంతమంది పిల్లలు ఇలా కూడా చూస్తారంట బ్రహ్మా బాబా, ఏది అనుకుంటున్నారో అలా చేసి చూపిస్తున్నారు కూడా. దీనిలో సమానంగా ఉన్నవారు కూడా ఉన్నారు, కానీ అందరూ అలా లేరు. जिस समय बाप के स्नेह और बाप द्वारा प्राप्तियों को स्मृति में लाते हैं कि बाप ने क्या बनाया और क्या दिया, तो स्नेह स्वरूप होने के कारण बहुत उमंग उत्साह में उड़ते हैं कि बाप ने जो कहा है वो मैं ही करके दिखाऊंगा. लेकिन जब सेवा के व संगठन के संपर्क में आते, अर्थात प्रैक्टिकल करने के लिए कर्म में आना पड़ता है, तो कहाँ संकल्प और कर्म समान हो जाता है, अर्थात वही उमंग उत्साह रहता है. और कभी कर्म में आने समय संगठन के संस्कार व माया व प्रकृति द्वारा आए हुए सरकमस्टेंस रूपी पेपर कहाँ मुश्किल अनुभव कराते. इसलिए स्नेह से जो उमंग उत्साह का संकल्प रहा वो सरकमस्टेंस कारण, संस्कार कारण करने में अंतर डाल देता है. అయితే బాబా చెప్తున్నారు, ఏ సమయంలోనైతే కొంతమంది తేడా వస్తుంది, కొంతమంది సమానంగా కూడా ఉన్నారు ఆలోచించడము, చేసి చూపించడంలోని. అదే బాబా చెప్తున్నారు, ఏ సమయంలో అయితే బాబా యొక్క స్నేహం మరియు బాబా ద్వారా లభించిన ప్రాప్తులు స్మృతిలోకి వస్తున్నాయో అప్పుడు బాబా మమ్మల్ని ఎలా తయారు చేశారు, మాకు ఏం ప్రాప్తులు ఇచ్చారనేది స్మృతిలో వచ్చినప్పుడు స్నేహస్వరూపంలో ఉన్న కారణంగా చాలా ఉల్లాస ఉత్సాహాలతో ఎగిరిపోతున్నారు. ఏమని? బాబా ఏదైతే చెప్పారో అది మేము చేసి చూపిస్తాము అని ఎగిరే స్థితిలోకి ఉంటున్నారు. అంత ఉత్సాహం కలుగుతుంది చేసి చూపిస్తాము అని. కానీ ఎప్పుడైతే సేవ, సంఘటన, సంపర్కంలో వెళ్తున్నారో 10 మంది మధ్య, అంటే ప్రాక్టికల్గా చేయడం కోసం కర్మలో రావాల్సి వస్తుందో
అక్కడక్కడ సంకల్పాలు మరియు కర్మ కొంతమంది పిల్లల్లో అంటే సంపర్కంలో వచ్చిన కర్మల అనేక మంది మధ్య వచ్చిన సంఘటనలో సంకల్పాలు కర్మ సమానంగానే ఉంటున్నాయి కొంతమందిలో. అంటే ఏదైతే అనుకున్నారో చేసి తీరాలి మేము బాబా సమానంగాని అదే ఉత్సాహం ఉంటుంది కర్మలో వచ్చేటప్పుడు కూడా కొంతమందిలో. ఇంకా కొంతమందిలో ఏమైపోతుంది తెలుసా, అప్పుడప్పుడు ఎప్పుడైతే కర్మ చేయడానికి దిగుతున్నారో కర్మలో వచ్చినప్పుడు తప్పకుండా ఇద్దరు ముగ్గురు సంఘటనలో వస్తాం కదా, సంఘటన యొక్క సంస్కారాల కారణం లేకపోతే మాయా పరిస్థితులు లేదా ప్రకృతి ద్వారా ఎదురయ్యే పరిస్థితుల యొక్క పేపర్ పరీక్ష ఎదురయ్యి మాయ ద్వారానో ప్రకృతి ద్వారానో సంఘటనల ఆత్మల ద్వారానో పేపర్ ఎదురయ్యి ఏమవుతుంది, కష్టంగా తయారు చేసేస్తుంది. ఏదైతే అనుకున్నారో బాబా సమానంగా తయారై తీరాలి అని ఏమైపోతుంది, అది కష్టమైపోతుంది అన్నమాట. అందుకే స్నేహంలో ఉన్నప్పుడు ఏదైతే ఉల్లాస ఉత్సాహాలతో సంకల్పం చేశారో తయారై తీరాలి నేనని, అది కర్మలో వచ్చేటప్పటికి పరిస్థితి కారణంగా సంస్కారం కారణంగా అలా చేయలేకపోతున్నారు. సంకల్పం చేసినప్పుడు ఉన్న అంత ఉత్సాహం ఉండట్లేదు, తేడా వచ్చేస్తుంది. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ క్వాలిటీని కూడా చూస్తారు బాబా. फिर सोचते हैं अगर ये नहीं होता तो बहुत अच्छा होता. జరిగిపోయేటప్పుడు ఆలోచిస్తున్నారు, ఒకవేళ ఇది కానీ అవ్వకుండా ఉంటే చాలా బాగా జరిగేది, నేను చేసేయగలిగేవాడిని, నా స్థితి ఇలా తయారు చేసుకోగలిగేవాడిని, ఇలా జరగకుంటే బాగుండేని అని ఇలా ఆలోచిస్తున్నారంట. అగర్ और मगर के चक्र में आ जाते. జరిగిపోయాక ఒకవేళ అనే పదం అగర్ మగర్ ఈ చక్రంలోకి వచ్చేస్తున్నారంట. होना तो ये चाहिए लेकिन ऐसा हुआ इसलिए ये हुआ, इस अगर मगर के चक्कर में आ जाते हैं. ఇలా జరగాలి కానీ ఇలా జరిగిపోయింది, ఇది అయింది, ఇలా కాకుండా ఇలా ఉండాల్సింది. ఈ అగర్ మగర్ ఒకవేళ అయితే ఒకవేళ లేదా కానీ ఇలాంటి చక్రాల్లోకి వచ్చేస్తున్నారు పిల్లలు అగర్ మగర్ అనే చక్రంలో. इसलिए उमंग उत्साह का संकल्प और प्रैक्टिकल कर्म में अंतर हो जाता है. దీనివల్ల ఏమవుతుంది, ఉల్లాస ఉత్సాహాలతో ఉన్న సంకల్పం కర్మల్లో వచ్చేటప్పుడు ప్రాక్టికల్గా ఆ ఉత్సాహం లేకపోవడం. సంకల్పం చేసేటప్పుడు ఉత్సాహం ఉంటుంది, కర్మలో వచ్చేటప్పుడు ఆ ఉత్సాహం ఉండట్లేదు, చేసి తీరాలి అని తేడా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. तो ब्रह्मा बाप बच्चों के प्रति विशेष 2 आशाएं सुना रहे थे, क्योंकि ब्रह्मा बाप को साथ ले भी जाना है और साथ रहना भी है. బ్రహ్మా బాబాకు పిల్లల పట్ల ఉండే 2 ఆశలు ఏంటో వినిపిస్తున్నారు బాబా. ఎందుకంటే బ్రహ్మా బాబా పిల్లల్ని తోడుగా కూడా తీసుకెళ్ళాలి, తోడుగా ఉండాలి కూడా కల్పం మొత్తంలో. शिव बाप तो साथ ले जाने वाला है, राज्य में व सारे कल्प में साथ नहीं रहना है. శివబాబా తోడుగా తీసుకెళ్తారు శివబాబా కూడా, కానీ మన రాజ్యంలోని మొత్తం కల్పంలో తోడు ఉండరు కదా శివబాబా. ఓ సదా సాత్ रहने वाला है और वो साक्षी देखने वाला అంతా రహేనా. బ్రహ్మా బాబా సదా తోడుండిపోతారు మనతో జన్మల్లో వచ్చినప్పుడు కూడా, సాకార లోకంలో కూడా. కానీ శివబాబా సాక్షిగా ఉండి చూస్తారు పైన కూర్చొని. తేడా ఉంది కదా. ब्रह्मा बाप को बच्चों के प्रति सदा ही सम्मान बनाने की शुभ आशाएं निमार्ज रहे थे. బ్రహ్మా బాబాకు పిల్లల్ని సదా తన సమానంగా తయారు చేయాలనే శుభ ఆశలు కలుగుతూ ఉంటాయి. वैसे बाप दादा दोनों जिम्मेवार है, लेकिन फिर भी रचता साकार में ब्रह्मा है, इसलिए साकार रचता को साकार रचना के लिए स्वतः ही स्नेह रहता है. బాప్ దాదా ఇరువురికి బాధ్యత ఉంది మన పైన, కానీ సాకారంగా రచయిత బ్రహ్మ అయిన కారణంగా సాకార రచయితకు సాకార రచన కోసం పిల్లల కోసం స్వతహాగా స్నేహం ఉంటుంది శివబాబా కన్నా ఎక్కువగా. पहले भी सुना था कि बच्चे
माँ बाप दोनों के होते, लेकिन फिर भी माँ का विशेष स्नेह बच्चों से रहता है, क्योंकि పాలనా के నిమిత్త మా బంతి ముందు కూడా బాబా వినిపించారు కదా, పిల్లలు అంటే వారిపైన అమ్మా నాన్న ఇద్దరిది బాధ్యత ఉంటుంది, తల్లి తండ్రిది. కానీ తల్లిది విశేషంగా స్నేహం పిల్లలతో ఉంటుంది అనొచ్చు. లౌకికంలో కూడా అంతే కదా, ఎందుకంటే పాలన ఇవ్వడానికి నిమిత్తంగా తల్లే తయారవుతున్నారు. ఇక్కడ తల్లి ఎవరు మనకి? బ్రహ్మ బాబా కదా. बाप समान बनाने वाली निमित्त माँ होती, इसलिए माँ की ममता गाई हुई है. తండ్రి సమానంగా తయారు చేసేవారు తల్లి ఉంటారు, అందుకే తల్లి యొక్క మమతకు గాయనం ఉంది. యశుద్ధ మమత హే, మోह वाली नहीं, వికార్ वाली नहीं, శుద్ధమైన మమకారం తల్లిది. మోహం ఉండదు, వికారాలు ఉండవు. మమ్మ మమ్మ అంటున్నాను, బ్రహ్మ బాబా మా అయ్యారు కదా మనకి తల్లి. తల్లి రూపంలో బాబా ఇచ్చేది శుద్ధమైన మమకారము, మోహంతో ఉన్న మమకారం కాదు. जहाँ मोह होता है वहाँ परेशान होते हैं, और जहाँ रूहानी ममता कहो, स्नेह कहो, वो होगा तो माँ को बच्चों के प्रति शान होता है, परेशान नहीं होती. ఎక్కడైతే మోహం ఉంటుందో అక్కడ అలజడిలో వస్తాం పిల్లల కారణంగా. ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లోనైనా అలజడిలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆత్మిక మమకారము స్నేహం ఉంటుందో, ఆత్మిక స్నేహం, బ్రహ్మ బాబా తల్లి అయినా పిల్లలపైన ఉండేది అదే కదా, ఆత్మిక స్నేహం, ఆత్మిక మమకారం. ఇది ఉండడం వలన తల్లికి పిల్లల పట్ల గర్వం ఉంటుంది, కానీ అలజడిలో రారు. तो ब्रह्मा माँ कहो बाप कहो, दोनों रूप से बच्चों के प्रति कौन सी विशेष आशाएं रखते हैं? అయితే బ్రహ్మ మా అయ్యారు మనకి సంగమిగంలో, అలాగే బ్రహ్మ బాబా కూడా అయ్యారు, పిత కూడా అయ్యారు. రెండు రూపాల్లో కూడా పిల్లల పట్ల ఏమి విశేషమైన ఆశలు ఉంచుకుంటున్నారు బ్రహ్మ బాబా? మాతా పిత రెండు రూపాల్లోని एक बाप प्रति आशा है और दूसरी ब्राह्मण परिवार के प्रति शुभ आशा है. రెండు ఆశలు ఉన్నాయంట. ఒకటి బాబా పట్ల ఆశ, బాబాకు సంబంధించి. రెండు బ్రాహ్మణ పరివారానికి సంబంధించి ఒక శుభ ఆశ బాబాకు ఉంది. बाप प्रति शुभ आशा है कि जैसे बाप दादा साक्षी भी है और साथी भी, ऐसे बाप दादा समान साक्षी और साथी समय प्रमाण दोनों ही पाठ सदा बजाने वाले महान आत्मा बने. బాబా పట్ల శుభ ఆశ ఏంటంటే, ఎలాగైతే బాప్ దాదా సాక్షిగా కూడా ఉంటున్నారు, సాతిగా కూడా ఉంటున్నారో, అలాగే బాబా సమానంగా సాక్షి మరియు సాతి అయి ఉండాలి పిల్లలు. సమయానుసారం రెండు పాత్రలు సదా అభినయించే మహాన్ ఆత్మ అయిపోవాలి పిల్లలని బాబా యొక్క కోరిక. तो बाप प्रति शुभ आशा हुई, बाप दादा समान साक्षी साथी बनना. బాప్ దాదా అంటే బాబా పట్ల ఉన్న శుభ ఆశ, బాబాకు పిల్లలపైన బాబా పట్ల మీరు తీర్చాల్సిన ఆశ బాబాకు ఏంటి ఉంది అంటే, పిల్లలు బాప్ దాదా సమానంగా సాక్షిగా సాతిగా తయారవ్వాలి అనేది బాబాకు ఆశ. एक बात में बाप दादा दोनों बच्चों से पूर्ण संतुष्ट है. वो क्या? ఒక విషయంలో బాప్ దాదా ఇద్దరు కూడా పిల్లలతో పూర్తి సంతుష్టంగా ఉన్నారు. అది ఏంటి ఒక్క విషయము? हर बच्चे का बाप दादा से स्नेह अच्छा है. बाप दादा से स्नेह कभी टूटता नहीं. బాప్ దాదా పైన స్నేహం యొక్క విశేషత బాగుంది, ఎప్పుడు తెగిపోవట్లేదు స్నేహం. और स्नेह के कारण ही चाहे शक्तिशाली बन चाहे यथाशक्ति बन चल रहे हैं. బాప్ దాదా పైన ఉన్న ఆ స్నేహం కారణంగానే శక్తిశాలిగానో లేదా యథాశక్తితోనో మొత్తానికి ముందుకు నడుస్తూ ఉన్నారు పిల్లలు. ब्राह्मण आत्मरूपी मूर्ति बन स्नेह के धागे में पिरे हुए जरूर हैं. బ్రాహ్మణ ఆత్మ అనే ముత్యముగా తయారయ్యి స్నేహము అనే దారంలో తిప్పబడి ఉన్నారు తప్పకుండా. స్నేహ కా ధాగా మజబూత్ है, उससे टूट नहीं सकते. స్నేహం అనే దారము గట్టిగానే ఉంది, ఈ దారం నుండి బయటకు రావడం అనేది జరగదు.
తెగిపోదు ఈ స్నేహం అనే దారం. స్నేహం అనే దారంలోకి అయితే వచ్చేస్తారు ముత్యాలైపోయి. బాప్దాదా స్నేహము, బాప్దాదా పైన అంతా స్నేహం ఉంటుంది పిల్లలకి. స్నేహ కి మాలతో లంబి హే, విజయమాల చోటి హే. స్నేహం యొక్క మాల లెక్క పెడితే చాలామంది పిల్లలు బాప్దాదాతో స్నేహం పెట్టుకోవటంలో పాస్ అయ్యారు. పొడుగ్గానే ఉంది స్నేహం యొక్క మాల. విజయం యొక్క మాల చిన్నదైపోయింది. బాప్దాదా के स्नेह के ऊपर समर्पित भी है. कोई कितना भी बाप के स्नेह से जुदा करने चाहिए तो ऐसा स्नेह में फीदा है जो जुदा हो ही नहीं सकते. బాప్ దాదా యొక్క స్నేహం మీద సమర్పణ కూడా అయిపోయే విధంగా ఉన్నారు పిల్లలు. ఎవరెంత బాబా స్నేహం నుండి వేరు చెయ్యాలని ప్రయత్నించినా, ఎంతలా స్నేహంలో బలి అయిపోయి ఉన్నారంటే, ఎవరెంత విడదీయాలని ప్రయత్నించినా విడిపోలేరు బాబాను వదిలి. అలా అయితే ఉన్నారు పిల్లలు స్నేహం విషయంలో. సభీకో దిల్ కే స్నేహ సే मेरा बाबा शब्द निकलता है तो स्नेह की माला में तो संतुष्ट है, लेकिन बाप समान शक्तिशाली अगर मगर के चक्कर से न्यारे इसमें सदा शक्तिशाली के बजाय येता शक्ति है. కాబట్టి హృదయం యొక్క స్నేహంతో నా బాబా అనే పదం అందరి నోటి నుండి వస్తుంది. స్నేహం యొక్క మాలలో అయితే అందరూ సంతుష్టులుగా ఉంటున్నారు. కానీ బాబా సమానంగా శక్తిశాలి స్థితి ఆకారం మగారు అనే చక్రం నుండి అతీతం. ఒకవేళ ఇలా కాకుండా ఉండే బాగుండు, ఇలాంటి చక్రం నుండి అతీతంగా ఉండే ఈ స్థితి, ఇలాంటి సదా శక్తిశాలిగా ఉండే బదులు యథాశక్తియే ఉండిపోతూ ఉన్నారు. విజయం పొందడంలో శక్తిశాలిగా లేరు. స్నేహం అయితే బాగుంది కానీ बाप दादा इसमें बाप समान सदा शक्तिशाली बनाने की सब बच्चों में शुभ आशा रखते. కానీ బాప్ దాదా ఈ విషయంలో సదా బాబా సమానంగా శక్తిశాలిగా తయారు చేయాలి పిల్లల్ని అని శుభ ఆశ పెట్టుకుంటున్నారు. जहाँ साक्षी बनना है वहाँ कभी साथी बन जाते और जहाँ साथी बनना है वहाँ సాక్షి बन जाते हैं. కానీ పిల్లల్లో బాబా చూసింది ఏంటంటే, ఎక్కడైతే సాక్షిగా తయారవ్వాలో అక్కడ అప్పుడప్పుడు సాత్విగా అయిపోతున్నారు. మరి ఎక్కడైతే సాత్విగా తయారవ్వాలో అక్కడ సాక్షిగా తయారైపోతున్నారు పిల్లలు. समय प्रमाण दोनों रीति निभाना इसको कहते बाप समान बनना. కానీ ఇప్పటి సమయానుసారం రెండు రకాల రీతిని పద్ధతిని నిభాయించాలి. సాక్షి సాతి ఎక్కడ ఏది ఉండాలి అది, అప్పుడే బాప్ సమాన్గా తయారవడం అని చెప్తారు. स्नेह की माला तो तैयार है, लेकिन विजय माला इतनी लंबी तैयार हो जाए बाप दादा यही शुभ आशा रखते. స్నేహం యొక్క మాల అయితే తయారుగా ఉంది, స్నేహంలో పాస్ అందరూ. కానీ విజయమాల ఇంత పొడుగ్గా తయారవ్వడం అది తక్కువ. బాప్ దాదాకి ఇది శుభ ఆశ ఉంటుంది పిల్లలు విజయమాలలో కూడా వచ్చేయాలి అని. 108 तो क्या बाप दादा खुली छुट्टी देते, जितने विजय बनने चाहो उतनी बड़ी विजयमाला बन सकते. 108 की हद में भी नहीं आओ है ही 108 नंबर, हम तो उसमें आ नहीं सकते, ऐसे कोई बात नहीं है, बनो. బాప్ దాదా చెప్తున్నారు, 108 మనులే కదా ఉంటాయి, మేము ఎక్కడ రాగలం? అలా ఆలోచించకండి. మీరు విజయగా తయారై చూపించండి, కావాలంటే మాల పెద్దది చేసేస్తాను అని చెప్తున్నారు బాబా. మీరు తయారవ్వండి అని చెప్తున్నారు. విజయీ బన్నే కే లియే एक బ్యాలెన్స్ కి ఆవశ్యకత. అయితే విజయీగా మీరు తయారవ్వాలంటే, విజయమాలలో వెళ్ళాలంటే ఒక బ్యాలెన్స్ మీలోని పెంచుకోవటం అవసరము అని చెప్తున్నారు బాబా. याद और सेवा का बैलेंस तो सदा सुनते रहते, लेकिन याद और सेवा का बैलेंस चाहते हुए भी रहता क्यों नहीं? స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ అయితే సదా వినిపిస్తూనే ఉంటారు బాబా. స్మృతి సేవ ఈ బ్యాలెన్స్ ఉంచుకోవాలి అనుకుంటూ కూడా ఎందుకు ఉండడం లేదు? సమస్త ఇవి కర్మే క్యూ नहीं आता है. తెలుసు బాబా స్మృతి మరియు సేవ రెండు బ్యాలెన్స్లో ఉండాలని తెలిసిన కర్మల్లో వచ్చేటప్పుడు ఎందుకు అలా ఉండలేకపోతున్నాము? उसके लिए एक और बैलेंस की आवश्यकता है, वही बैलेंस ब्रह्मा बाप की दूसरी आशा है.
బాబా స్మృతి సేవ ఈ రెండు బ్యాలెన్స్లో ఉండాలి అంటే కూడా ఇంకొక బ్యాలెన్స్ అవసరం ఉంది పిల్లలకి. అది ఉన్నట్లయితే బ్రహ్మ బాబా యొక్క రెండో ఆశ పూర్తి చేస్తారు మీరు. బాబా చెప్పారు కదా, బాబా పట్ల ఆశ ఉంటుంది, బాబా సమానంగా సాతి సాక్షి అవ్వాలి. రెండోది బ్రాహ్మణ పరివారంలో మీరు నిభాయించాల్సిన ఆశ ఉంది బాబాకు. అది ఏంటి? అదొక బ్యాలెన్స్ స్థితి అంటున్నారు బాబా. అది ఉంటే మీకు స్మృతి సేవ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది అంటున్నారు బాబా. एक आशा तो बाप प्रति हुई समान बनने की, ఒక ఆశ బాబా పట్ల వినిపించారు కదా, బాబా సమానంగా తయారవ్వాలి, సాక్షి సాతి. దూసరి ఆశ పరివార్ ప్రతి, ఇంకా రెండో ఆశ పరివారం పట్ల నిభాయించాల్సింది ఉంది మీది. वो है हर ब्राह्मण आत्मा प्रति सदा शुभ भावना शुभ कामना कर्म मेरे. ఆ రెండో ఆశ ఏంటి? ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల సదా శుభ భావన శుభ కామన కర్మలలో ఉండాలి. सिर्फ संकल्प तक व चाहना तक नहीं, चाहते तो है, कई कहते चाहना तो ये है कि शुभ भावना रखे लेकिन कर्म में बदल जाता है. కేవలం సంకల్పం వరకు, కోరిక వరకే ఉంటే కుదరదు. అందరూ కావాలని అనుకుంటారు సంకల్పంలో, కొంతమంది మాటల్లో అంటూ ఉంటారు, నా కోరిక అయితే ఇదే ఉంటుంది, శుభ భావన పెట్టుకోవాలి అని. కానీ కర్మలో వచ్చేటప్పటికి మారిపోతుంది అని అంటూ ఉంటారు. इसका विस्तार पहले भी सुना है. परिवार प्रति सदा शुभ भावना शुभ कामना क्यों नहीं रहती, इसका कारण, దీని విస్తారం కూడా ముందు కూడా మురళిలో వినిపించారు బాబా. పరివారం పట్ల సదా శుభభావన శుభకామన ఎందుకు ఉండటం లేదు పిల్లలకు? దీని కారణం ఏంటి? जैसे बाप से दिल का स्नेह जिगर का स्नेह है और दिल के जिगर के स्नेह की निशानी है कि अटूट है. ఎలాగైతే బాబాతో హృదయం యొక్క స్నేహం ఉంటుంది కదా పిల్లలకు, దానికి గుర్తు ఏంటి? బాబాతో హృదయం యొక్క స్నేహం ఉంటుంది అని దాని గుర్తు తెగని స్నేహం ఉంది కదా, अटूट है, तेगनी स्नेह. बाप प्रति कोई कितना भी आपको मिसअंडरस्टैंडिंग करे, वह कोई भी आपको कैसी भी बातें आकर सुनाई, वाह कभी साकार में स्वयं बाप भी कोई बच्चों को आगे बढ़ने के लिए कोई इशारा व शिक्षा दे, लेकिन जहाँ स्नेह होता है वहाँ शिक्षा व कोई भी परिवर्तन का इशारा मिसअंडरस्टैंडिंग पैदा नहीं करेगा. सदैव यही भावना रहती व रही है कि बाबा जो कहता है उसमें कल्याण है. బాబా మీద ఎంత స్నేహం ఉంది, తెగని స్నేహం మీకు మీకే తెలుసు కదా. ఉదాహరణకు ఎవరైనా వచ్చి బాబా మీద ఆ మాటలు ఈ మాటలు చెప్పి మీలో మిస్అండర్స్టాండింగ్ తీసుకురావాలని ప్రయత్నిస్తే మీరు మారిపోతారా? లేదు కదా. లేదు, సాకార రూపంలో బాబాయే పిల్లలు ముందుకు వెళ్ళాలని రకంగా ఏదైనా మందలించి శిక్షణ ఇచ్చిన బాబా, మీరు మారిపోతారా? మీ భావన స్నేహం తగ్గిపోతుందా? లేదు కదా. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ మందలించిన శిక్షణ ఇచ్చినా లేదా ఎవరో వచ్చి మాటలు చెప్పి మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయాలన్నా కూడా మనలో అది మిస్అండర్స్టాండింగ్ రాదు స్నేహం ఉండేవారి పట్ల. సదా ఇదే భావన ఉంది కూడా. ఏమని? బాబా ఏది చెప్తున్నారు దానిలో కళ్యాణమే ఉందని అనుకుంటారు కదా ఎవరు ఏదైనా చెప్పి మార్చాలని ప్రయత్నించినా. కానీ कभी स्नेह में कभी स्नेह की कमी नहीं हुई और नहीं अपने को बाप के दिल के समीप समझते रहे कि ये अपनेपन का स्नेह है. इसको कहते हैं दिल का जिगरी स्नेह, जो भावना को परिवर्तन कर देता है. ఎప్పుడు కూడా స్నేహంలో లోపం రాలేదు పిల్లల్లో. బాబా మీద ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకోలేదు. ఇంకా బాబా హృదయానికి సమీపం అయిపోయి అర్థం చేసుకుంటున్నారు. నావారు అనే స్నేహం అంటారు దీన్ని. నావారు అనే ఫీలింగ్ కలిగేలాగా స్నేహం ఉంచుకోవడం అంటారు దీన్ని. దిల్ కా జిగరి స్నేహం అంటారు దీన్ని. హృదయం నుండి వచ్చే స్నేహం ఇది.
इसको कहते हैं दिल का जिगरी स्नेह, जो भावना को పరివర్తన कर देते हैं. ఎలా అంటే నెగటివ్ భావనలు కూడా పరివర్తన చేసేస్తారు. అలాంటి లోపల నుండి ఉన్న హృదయపూర్వక స్నేహం అంటారు దీన్ని. बाप के प्रति स्नेह की निशानी सदा ही बाप ने कहा और हाजिर किया, ऐसा ब्राह्मण परिवार के प्रति सदा ही ऐसा दिल का स्नेह हो, भावना परिवर्तन की विधि हो, तब बाप और परिवर्तन में स्नेह का बैलेंस, याद और सेवा का बैलेंस स्वतः ही प्रैक्टिकल में दिखाई देगा. బాబా పట్ల స్నేహం యొక్క గుర్తు ఇది మీలో కనిపిస్తుంది కదా. సదా బాబా చెప్పారు అంటే హాజీ అని దాన్ని పాటించి వెళ్ళిపోవడమే. ఎవరెన్ని దానిలో మళ్ళీ మనకి ఆటంకాలు కలిగించే ప్రయత్నం చేసినా మన భావన మారదు బాబా పైన. బాబా చెప్పిన దానిలో కళ్యాణం ఉందని చేసుకొని వెళ్ళిపోతాం కదా. అంత స్నేహం బాబా మీద ఉంది కదా. అలాగే బ్రాహ్మణ పరివారం మీద కూడా సదా హృదయం నుండి స్నేహం ఉండాలి. బ్రాహ్మణ పరివారం మీద కూడా భావన పరివర్తన చేసుకునే విధి ఆచరించాలి. అప్పుడు బాబా మరియు పరివారం పైన స్నేహం బ్యాలెన్స్ అయిపోతుంది. బాబా మీద ఎంత స్నేహం ఉందో, విశ్వాసం ఉందో, ఎవరైనా చెప్పినా మన భావన మారకుండా, అలాగా బ్రాహ్మణ పరివారం మీద కూడా అంత భావన స్నేహం ఉంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది. బాబా మరియు పరివారం మీద స్నేహం బ్యాలెన్స్ చేయాలి మీరు. అప్పుడు స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ స్వతహాగా ప్రాక్టికల్గా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇంకా పరచింతన జరగదు కదా. పరివారం మీద మనకు ఆ స్నేహం అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో పరచింతన అనేది వ్యర్థము ఎక్కువగా ఉండదు. అప్పుడు స్మృతి సేవ బ్యాలెన్స్ అయిపోతుంది. तो बाप के स्नेह का पल्ला भारी है, लेकिन सर्व ब्राह्मण परिवार में स्नेह का पल्ला బదల్తా रहता. అయితే బాబా చూసింది ఏంటంటే బాబా మీద స్నేహం అనేది ఒకటి అయితే కాటాలో ఒక వంతు ఒకవైపు, ఇంకోవైపు బ్రాహ్మణ పరివారం యొక్క స్నేహం అనేది ఇంకో పళ్ళెం కాటాలో. అయితే ఈ స్నేహం అనే పళ్ళెం బరువుగానే ఉంది, కానీ బాబా మీద స్నేహము అనే పళ్ళెం బరువుగా ఉంది. కానీ పరివారం మీద స్నేహం అనే పళ్ళెం ఒక్కోసారి పైకి వెళ్ళిపోతుంది తేలిగ్గా. ये बाप और बच्चों के स्नेह का बैलेंस रहे, यही ब्रह्मा बाप की दूसरी शुभ आशा है. समझा? इसमें बाप समान बनो. అయితే బాబా మరియు పిల్లల మీద, పరివారం మీద, బాబా మరియు పిల్లలు అంటే పరివారం మీద ఉండే స్నేహం, ఈ రెండు పల్లెలు బ్యాలెన్స్లో ఉండాలి, బరువు. ఇదే బ్రహ్మ బాబా యొక్క రెండో ఆశ పిల్లల పట్ల ఉంది. అర్థమైందా? स्नेह ऐसी श्रेष्ठता है जिसमें आपने किया या दूसरे ने किया, इसमें दोनों में समान खुशी का अनुभव हो. స్నేహము ఎలాంటి శ్రేష్టమైనది అంటే మనకి స్నేహము ఎవరిపైనైనా ఉన్నప్పుడు అది మనం చేసిన ఇతరులు చేసిన రెండింటిలో సమానమైన ఖుషి అనుభవం అవుతుంది. ప్రాప్తి కూడా మనకి దొరికిన వాళ్ళకి దొరికిన స్నేహం ఉండే వారికి. जैसे बाप दादा स्थापना के कार्य निमित्त बने, लेकिन जब बच्चों को सेवा में साथी बनाया, अगर प्रैक्टिकल में बाप से भी बच्चे ज़्यादा सेवा करते रहे तो बाप दादा सदा बच्चों को सेवा में आगे बढ़ते स्नेह के कारण खुश रहे. ये संकल्प कभी भी दिल के स्नेह में उत्पन्न नहीं हो सकता कि बच्चे क्यों सेवा में आगे जाए. निमित्त तो मैं हूँ, मैंने ही इनको निमित्त बनाया. कभी स्वप्न मात्र भी ये भावना उत्पन्न नहीं हुई. इसको कहा जाता है सच्चा स्नेह, निस्वार्थ स्नेह, रूहानी स्नेह. ఎలాగైతే దానికి ఉదాహరణ చెప్తున్నారు బాబా. వేరే వాళ్ళు ముందుకెళ్ళడంలో ఖుషి, వేరే వాళ్ళు చేయటంలో ఖుషి, వేరే వాళ్ళకి ప్రాప్తి దొరకడంలో ఖుషి, అంటే అక్కడ స్నేహం ఉంది అని అర్థం. దానికి ఉదాహరణ చెప్తున్నారు బాబా. బాప్ దాదా చూడండి, స్థాపనా కార్యంలో నిమిత్తమయ్యారు కదా. బాప్ దాదా నిమిత్తమై నిలబడ్డారు స్థాపనా కార్యంలో. కానీ ఎప్పుడైనా పిల్లల్ని సేవలో సాథీగా తయారు చేసుకొని నడిచినప్పుడు బాబా ఒకవేళ ప్రాక్టికల్గా బాబా కంటే కూడా పిల్లలు ఎక్కువ సేవ చేస్తున్నారు అన్న బాప్ దాదా సదా పిల్లలు సేవలో ముందుకెళ్ళడము,
చూసి స్నేహం కారణంగా సంతోషపడేవారు. బాప్దాదా నిమిత్తమయ్యారు స్థాపన కార్యం కోసం. అయితే పిల్లలను సదా సాత్విగా తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళి సేవలో సాత్విగా తయారు చేసుకొని ముందుకు వెళ్ళేటప్పుడు తనకన్నా కూడా పిల్లలు ఎక్కువ సేవ చేస్తున్నారు అనేది చూస్తూ బాప్ దాదా సదా పిల్లలు సేవలో ముందుకెళ్ళడం చూసి స్నేహం కారణంగా ఖుష్ అయ్యేవారు, సంతోషించేవారు. అంతేకాని ఈ సంకల్పం ఎప్పుడు కూడా ఉత్పన్నం కాలేదు బాబాలో. ఏమని? పిల్లలు ఎందుకు సేవల ముందుకెళ్ళాలి? నేను నిమిత్తమై ఉన్నాను కదా, నేనే వీరిని నిమిత్తంగా తయారు చేశాను కదా, నాకు పేరు రావాలి, నేను ముందుకెళ్ళాలి, వీళ్ళెందుకు ముందుకు వెళ్తున్నారు అని ఇలా ఎప్పుడు బాబా ఆలోచించలేదు. कभी स्वप्न मात्र भी ये भावना उत्पन्न नहीं हुई. స్వప్న మాత్రంగా కూడా బాబాలో ఈ భావన ఉత్పన్నం కాలేదు. దీన్ని ఏమంటారు? సత్యమైన స్నేహం, పిల్లల మీద ఉండే సత్యమైన స్నేహం, నిస్వార్థ స్నేహం, ఆత్మిక స్నేహం. అయితే బాబా అంటున్నారు, ఇది ఎందుకు చెప్తున్నారు? మీలో మీకు కూడా ఇలాంటి స్నేహం ఉండాలి, పరివారంలో మీకు ఇలాంటి స్నేహం ఉండాలి అని చెప్తున్నారు బాబా. सदा बच्चों को आगे निमित्त बनाने में हर्षित रहे. बच्चों ने किया या बाप ने किया, मैं पर नहीं रहा. సదా పిల్లల్ని ముందుంచటంలోనే, పిల్లలను ముందుంచి నిమిత్తంగా తయారు చేయడంలో హర్షితులుగా ఉండేవారు బాబా, ఆనందించేవారు. బాబా చేశారు, పిల్లలు చేశారు, ఏదైనా బాబా కార్యం అనేవారు బాబా. నాది అనేది లేదు బ్రహ్మా బాబాకు, అలా ఉండేది కాదు. मेरा काम है, मेरी ड्यूटी है, मेरा अधिकार है, मेरी बुद्धि है, मेरा प्लान है, नहीं. स्नेह ये मेरापन मिटा देता है. నా పని కదా ఇది, నా డ్యూటీ కదా, నా అధికారం కదా, నా బుద్ధి, నా ప్లాను అనేవారు కాదు బాబా. పిల్లల ప్లాన్ బాగుంది అంటే కూడా బాబా ప్రశంసించేవారు. మురళిలో కూడా చూడండి, అన్నయ్యలు వాకీలు పేర్లు తీసుకొని ప్రశంసిస్తూ ఉంటారు, ఈ బచ్చా మంచి సేవ చేస్తున్నారు అని. అలా అలాగే పిల్లలు చిత్రాలు కనిపెట్టి రాసేవారు, బాబాకు చిత్రీకరించి తెస్తే బాబా కరెక్షన్స్ చేసేవారు. అలాగే బాబా ఉత్తరాలు రాయడం అప్పచెప్పేవారు, ఫలానా పెద్దవాళ్ళకి రాయాలి చూడండి అని. బాబా దాన్ని స్వీకరించేవారు, పిల్లల ప్లాన్, పిల్లల బుద్ధిని కూడా. అంటే స్నేహం ఉన్నప్పుడు నాది అనే భావన తొలగించేస్తుంది అక్కడ. आपने किया सो मैंने किया, मैंने किया सो आपने किया, ये शुभ भावना व शुभ कामना, इसको कहा जाता है दिल का स्नेह. మీరు చేసినా నేను చేసినట్లే, నేను చేసినా మీరు చేసినట్లే అనేలా కలిసిపోవాలి. అలాంటి శుభ భావన, శుభ కామన, దీన్ని హృదయం యొక్క స్నేహం అని అంటారు. స్నేహ మీ కభీ అప్నా యా పరాయా नहीं लगता. స్నేహం ఉన్నప్పుడు ఇది నాది, ఇది పరాయ, అలా నాది పరాయ అనే ఫీలింగ్ ఉండదు అని చెప్తున్నారు బాబా. स्नेह में कभी स्नेह का बोल कैसा भी साधारण हुज्जत का बोल हो, लेकिन फील नहीं होगा, फीलिंग नहीं आएगी. इसने ये क्यों कहा? స్నేహం ఉండేటప్పుడు ఎప్పుడు కూడా స్నేహంతో పలికే మాటలు ఎలాంటి సాధారణంగా ఉన్నా కూడా, పరస్పరంగా మనం కొంచెం సిల్లీగా సాధారణంగా మాట్లాడుకునే విషయాలు కూడా ఫీలింగ్లో రావు, ఫీలింగ్లో తీసుకో, మనం ఫీల్ అవ్వము. వీళ్ళు నాకు ఎందుకు ఇలా అన్నారు అని ఫీలింగ్స్లో రాము మనం, ఎందుకంటే స్నేహం ఉంది పరస్పరంలో కాబట్టి. स्नेही स्नेही आत्मा के प्रति अनुमान पैदा नहीं करेगा, ऐसा होगा, ये होगा. స్నేహిలు స్నేహి ఆత్మల పట్ల ఇప్పుడు అనుమానం ఉత్పన్నం కాదు వాళ్ళకి, ఇలా అవుతుందేమో, వీళ్ళు ఇలా ఉంటారేమో, ఇలా జరుగుతుందేమో, అలా ఉండదు.
सदा स्नेह के प्रति फेथ होने के कारण उसका हल्का बोल भी ऐसा लगे कि इसने अवश्य कोई मतलब से कहा है. సదా స్నేహిల పట్ల నమ్మకము ఉన్న కారణంగా ఎవరి మీద స్నేహం ఉంటుందో మనకి నమ్మకం కూడా ఉంటుంది. దానివలన వారు మాట్లాడే తేలికపాటి మాటలు కూడా, చులకనగా ఉండే మాటలు కూడా మనం వాటిని పెద్దగా ఫీల్ అవ్వం. మనకు ఎలా అనిపిస్తుంది అంటే తప్పకుండా ఏదో దీనిలో అర్థం ఉండి ఉంటుందిలే, ఏదో భావనతో ఉంటారులే. బేమతలబ్ వ్యర్థ नहीं लगेगा. అది వ్యర్థమైన మాటలు, అనవసరంగా ఇలా నన్ను అన్నారు అలాంటి భావన వల్ల కలగదు. అర్థం లేని మాటలు అనిపించదు వాళ్ళకి, వ్యర్థం అనిపించదు. ఇందులోనూ కూడా ఏదో ఉండి ఉంటుందిలే అని తేలిగ్గా తీసుకుంటారు, లైట్గా తీసుకుంటారు. జహా స్నేహ హోగా వహా ఫైజ్ జరూర్ హోగా. కొంతమంది మాటలు పట్టి పట్టి భావాలను లాగుతారు కదా. స్నేహం ఉంటే సరళంగా వెళ్ళిపోతారు, పట్టుకోరు అలాగా. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ ఒకరి పట్ల ఒకరికి ఫెయిత్ తప్పకుండా ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం అనేది. స్నేహ నీతో ఫెయిత్ బి నీయుగా. స్నేహం లేకపోతే ఒకరినొకరు నమ్మరు కూడా, నమ్మకం ఉండదు. तो ब्राह्मण परिवार के प्रति स्नेह व फेथ होना, इसको कहते ब्रह्मा बाप की दूसरी आशा पूर्ण करना. కాబట్టి బ్రాహ్మణ పరివారంలో ఒకరి పట్ల ఒకరికి స్నేహము, ఒకరి పట్ల ఒకరికి ఫెయిత్ విశ్వాసం అనేది ఉండడము, దీన్ని ఏమంటారు? బ్రహ్మ బాబా యొక్క రెండవ ఆశను పూర్తి చేయడము. जैसे बाप के प्रति स्नेह के लिए बाप दादा ने सर्टिफिकेट दिया, ऐसे ब्राह्मण परिवार के प्रति जो स्नेह की परिभाषा सुनाई, उस विधि से प्रत्यक्ष कर्म में आना, ये भी सर्टिफिकेट लेना है. ఎలాగైతే బాబా పట్ల స్నేహము పిల్లలది ఎంత ఉంది అంటే బాప్ దాదా సర్టిఫికేట్ ఇచ్చేసారు, తెగని స్నేహం ఉంది అని కదా. కానీ బ్రాహ్మణ పరివారం పట్ల కూడా స్నేహం యొక్క పరిభాష ఇంతవరకు బాబా వివరించి చెప్పారు కదా. ఏంటి? స్నేహం ఉంటే వాళ్ళు ముందుకెళ్తే మనం ముందుకెళ్ళినట్లే, వాళ్ళకి పొగడతలు వస్తుంటే మనకు పొగడతలు వచ్చినట్టే మనం ఫీల్ అవుతాం. వాళ్ళకుంది నాకు లేదు అని లెక్క పెట్టుకో మనము. బ్రహ్మ బాబా కూడా పిల్లల్ని సేవలో సాత్విగా తయారు చేసుకొని వాళ్ళని సేవలో పంపించినప్పుడు పిల్లల సఫలతను చూసి బాబా ఖుషి అయ్యేవారు. అంతేగాని నేను నిమిత్తం కదా, నా ఎదురుగా సఫలత రావాలి, వీళ్ళ ఎదురుగా ఏంటి నేను ముందు ఉండాలి, బాబా ఎప్పుడూ అలా అనుకోలేదు. బాబా ఉండేవారు, అలానే బాబా వెనుకైపోయి నాలో ఏమీ లేదు అని అలా ఉండేవారు కాదు కదా. చేసేవారు, చేయించేవారు, ముందుండేవారు, ముందుకి వెళ్ళే పిల్లల్ని చూసి హర్షితులయ్యేవారు బాబా. అలాగే ఏంటంటే స్నేహంతో నీదా నాదా అనే లెక్కలు, నువ్వా నేను, ఎవరు ముందుకెళ్ళారు, ఎవరు ప్రాప్తులు ఏంటి, ఇవి లెక్క పెట్టుకోరు. ఫెయిత్ ఉంటుంది, స్నేహం ఉండే చోట ఒకరిపైన ఒకరికి నమ్మకము. దానివలన వాళ్ళ మాటలు ఏవైనా ఒకవేళ ఎప్పుడైనా సాధారణంగా ఉన్నా కూడా వాటిని పెద్ద పట్టించుకొని ఆరా తీసే రకంగా ఉండరు స్నేహం ఉండే చోట. ఏదో అర్థం ఉండి ఉంటుందిలే దానిలోని వెళ్ళిపోతారు. కాబట్టి ఇది బాబా చెప్తున్నారు, పరివారం పట్ల ఏదైతే బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహం యొక్క పరిభాష వినిపించారు బాబా, ఆ విధిని ఉపయోగించి ప్రత్యక్షంగా కర్మలో అలాంటి స్నేహయుక్తంగా నడవండి పరివారంతో. ఇది కూడా ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. బాబా స్నేహం ఈ విషయంలో సర్టిఫికేట్ వచ్చేసింది, కానీ పరివారం విషయంలో ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ కావాలి పిల్లల్లో. जितना बाप से उतना बच्चों से ये बैलेंस ना होने के कारण सेवा में जब आगे बढ़ते तो खुद ही कहती है सेवा में माया आ जाती है. ఎంతైతే బాబా మీద స్నేహం అంతే పిల్లల పైన స్నేహం, పరివారంలో స్నేహం. ఈ బ్యాలెన్స్ లేని కారణంగా సేవలో ముందుకెళ్ళినప్పుడు స్వయం మీరే చెప్తూ ఉన్నారు ఏమని, సేవలో మాయ వచ్చేస్తుంది.
और कभी वायुमंडल को देख इतना भी कहते कि ऐसी सेवा से तो याद में रहने ही अच्छा है, सबसे सेवा छुड़ा के भट्टी में बिठा दो। आप लोगों के पास ये संकल्प होते हैं समय प्रमाण। మరి అప్పుడప్పుడు అలాంటి వాయుమండలాన్ని చూసి ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, ఇలాంటి సేవ చేయడం కన్నా బాబా స్మృతిలో ఉండిపోవడమే మంచిది. అందరి నుండి సేవ అనేది విడిపించేసి బాబా చెప్తే బాగున్ను, బట్టిలో కూర్చోండి సేవ ఆపేసి అంటే బాగున్ను అని అనిపించేస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. కారణం మనకి బాబా మరియు పరివారం రెండు వైపులా సమాన స్నేహం లేకపోవడం వలన అలాంటి మాయ వస్తుంది మనకి. ఎక్కడికి వెళ్ళిన సంఘటనలో ఘర్షణ మాయ రావడం, దాంతో దీనికన్నా యోగంలో కూర్చోడమే మంచిది అనుకోవడం. సమయానుసారం ఇలాంటి సంకల్పాలు కూడా మీ దగ్గర వచ్చి ఉంటాయి అంటున్నారు బాబా, వస్తూ ఉంటాయేమో. वास्तव में सेवा मायाजित बनाने वाली, माया लाने वाली नहीं, लेकिन सेवा में माया क्यों आती? వాస్తవానికి ఆలోచిస్తే సేవయే మాయాజిత్గా తయారు చేసేది. ఎందుకంటే సేవలో వచ్చినప్పుడు మన సంస్కారాలు ఏంటి అనేది తెలుస్తుంది, మనది మనం మార్చుకోవడం తొలగించుకోవడం చేయగలం. కానీ అలాంటిది మాయ తీసుకొచ్చేది కాకూడదు కదా. సేవ అంటే మాయను మాయాజిత్తులుగా తయారు చేసేది, మాయను తెచ్చేది కాదు. కానీ సేవలో మాయ ఎందుకు వస్తుంది? इसका मूल कारण दिल का स्नेह नहीं, परिवार के प्रमाण स्नेह, लेकिन दिल का स्नेह त्याग की भावना उत्पन्न करता है. దీనికి మూల కారణం ఏంటంటే హృదయం యొక్క స్నేహం ఉండడం లేదు ఒకరి పట్ల ఒకరికి. బాబా పరివారం కదా, మనం పరివారంలో వచ్చాం కాబట్టి స్నేహం ఉండాలి అని పరివారం అనే లెక్క ప్రకారంగా స్నేహం ఉంది. అంతేకాని హృదయపూర్వకమైన స్నేహం ఒకరిపైన ఒకరికి లేదు మీకు. అలా ఉంటే మాయ వచ్చింది అనుకోండి, ఒక ఘర్షణ, అందులో మనం సైలెంట్ అయిపోవాలి. మనం ఏదైనా వదిలేయాలి, పేరు ప్రఖ్యాతి స్థానం ఏదైనా వదిలేయాలన్నా కూడా త్యాగం చేసేయాలంతే. హృదయం యొక్క స్నేహం త్యాగ భావనను ఉత్పన్నం చేస్తుంది. ఏదైనా వదిలేయాలన్నా వదిలేనిలే, స్నేహం అనేది ఇక్కడ ఉండాలి అనేది ఆలోచిస్తాను. ఆ వస్తువు పదార్థంతో మనకు లెక్కలేదు, పోయినా పర్వాలేదు, పరస్పరం హృదయం యొక్క స్నేహంతో ఉండాలి అనేది ఆలోచిస్తాం మనం. वो ना होने के कारण कभी कभी सेवा माया रूप बन जाती और ऐसी सेवा को सेवा के खाते में जमा नहीं कर सकते. అటువంటి వాతావరణం పిల్లల్లో లేని కారణంగా బయటకు పరివారం అంటే ఎలాగైతే లౌకికంలోని ఆర్టిఫిషియల్ స్నేహం, అలా పరివారంలో అలాంటి ఆర్టిఫిషియల్ స్నేహం, హృదయం యొక్క స్నేహం లేని కారణంగా ఏమవుతుంది, అప్పుడప్పుడు సేవ మాయారూపంగా తయారైపోతుంది. మరియు ఇటువంటి సేవ యొక్క ఖాతాలోకి జమ అవడం లేదు, మార్పులు తెచ్చే సేవగా ఉండట్లేదు. चाहे कोई 50-60 सेंटर्स खोलने के भी निमित्त बन जाए, लेकिन सेवा के खाते में या बाप दादा के दिल में सेवा का जमा खाता उतना ही होता है जो माया से मुक्त हो, योग युक्त हो करते हो. భలే 50-60 సెంటర్లు తెరిపించడానికి నిమిత్తం అయిపోయినా కానీ సేవ యొక్క ఖాతాలో చూసినట్లయితే బాప్ దాదా హృదయంలో సేవ ఎంత జమ అయింది వాళ్ళది అని ఆ ఖాతా చూసినట్లయితే ఏదైతే మాయ నుండి ముక్తులుగా ఉండి యోగయుక్తులుగా ఉండి చేసే సేవ ఎంత ఉంది అనేది చూసినట్లయితే ఏమవుతుంది, అది తక్కువే అయిపోతుంది. ఎంత 50-60 సెంటర్లు తెరిపించింది మీరు నిమిత్తమైన जमा खाता चूस्ते तक्कुव उंटुंदी. किसके पास 2 सेंटर है, देखने में 2 सेंटर की इंचार्ज आती है और कोई 50 सेंटर्स की इंचार्ज दिखाई देती है, लेकिन अगर 2 सेवा केंद्र भी निर्विघ्न है, माया से हलचल से स्वभाव संस्कार के टक्कर से मुक्त है, तो 2 सेंटर वाले का भी 50 सेवा केंद्र वाले से ज़्यादा सेवा का खाता जमा है. కొంతమంది దగ్గర ఉన్నవి 2 సెంటర్లే, 2 సెంటర్స్కి ఇన్ఛార్జ్ అంతే.
కొంతమంది 50 సెంటర్స్‌కి ఇన్‌చార్జ్ అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ 2 సెంటర్‌లనే నడిపించి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆ 2 సెంటర్‌లు కూడా నిర్విఘ్నంగా మాయ నుండి, అలజడి నుండి, స్వభావ సంస్కారాల ఘర్షణ నుండి ముక్త అవస్థలో ఉంటే, సంతుష్టంగా ఉంటే అక్కడ వాతావరణం ఆ 2 సెంటర్స్ నడిపించే వారు కూడా 50 సెంటర్స్ నడిపిస్తున్న వారి కన్నా కూడా ఎక్కువ సేవా ఖాతా జమ అయిపోతుంది వారి దగ్గర. అంటే ఎన్ని సెంటర్లు తెరిచారు, ఎన్ని మేళాలు, ప్రోగ్రామ్స్ చేశారు అది కాదు సేవా రిజల్ట్. నిర్విఘ్నంగా ఎంత ఉన్నారు, స్వభావ సంస్కారాల ఘర్షణ నుండి ఎంతవరకు దూరంగా ఉంటున్నారు, అలజడుల నుండి ఎంతవరకు దూరంగా ఉంటుందా సెంటరు, అది బాబాకు కావాల్సిన రిజల్ట్. పరుగులు తీసి సేవ ఎంత చేసేస్తారు మేళాలు, ప్రోగ్రాంలు, అది కాదు బాబాకు. ఎన్ని సెంటర్లు తెరిచేస్తారు, దాంతో ఖాతా జమ అవ్వదు. इसमें कुछ नहीं हो जाओ कि मेरे 30 सेंटर से 40 सेंटर से, लेकिन माया से मुक्त कितने सेंटर्स हैं, सेंटर भी बढ़ाते जाओ, माया भी बढ़ाते जाओ, ऐसी सेवा बाप के रजिस्टर में जमा नहीं होती है. ఇలా సంతోషపడిపోకండి. 30 సెంటర్లు ఉన్నాయి, 40 సెంటర్లుకి నిమిత్తమై ఉన్నాము అనుకోకండి. కానీ మాయ నుండి ముక్త అవస్థలో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇలా ఉండకూడదు. సెంటర్లు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మాయా పరిస్థితులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి అంతే. అటువంటి సేవ బాబా రిజిస్టర్లోకి జమ కాదు. आप सोचेंगे हम तो बहुत सेवा कर रहे हैं, दिन रात नींद भी नहीं करते, खाना भी एक बार बना के रात को खा लेते, इतना बिजी रहते, लेकिन सेवा के साथ साथ माया में भी बिजी तो नहीं रहते. ये क्यों हुआ, ये कैसे हुआ, इसने क्यों किया, मैंने क्यों नहीं किया, मेरा हक, तेरा हक. लेकिन बाप का हक कहाँ गया, समझा. सेवा अर्थात जिसमें स्वाक्य और सर्व के सहयोग व संतुष्टता का फल प्रत्यक्ष दिखाई दे. కాబట్టి బాబా చెప్తున్నారు, మీరు అనుకోవచ్చు మేము చాలా సేవ చేస్తున్నాం, రాత్రి పగలు అని, ఇంకా నిద్ర అని కూడా చూడకుండా, భోజనం కూడా ఒకసారి వంట చేసేసుకొని రాత్రి కూడా అదే తింటాము, పొద్దున్న వండింది, ఎందుకంటే సేవలో అంత బిజీగా ఉంటాం మేము. కానీ సేవతో పాటు మాయలో కూడా బిజీగా ఉండట్లేదు కదా, చూసుకోండి. ఇది ఎందుకు ఇలా అయింది, ఇది ఎలా అయింది, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు, నేను ఎందుకు చేయలేదు, నా హక్కు కదా అది, నాకు ఇవ్వకుండా వాళ్ళు తీసుకోవడం ఏంటి, నా హక్కు నీ హక్కు, ఇవన్నీ ఏంటి సేవలు. బాబా హక్కు ఎక్కడికి వెళ్ళిపోయింది, బాబా సేవ కదా బాబా హక్కు. అర్థమైందా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, పరివారంలో స్నేహం అంటే బాబా ఎలాగైతే పిల్లలు ముందుకెళ్తే సంతోషించేవారు, అలా ఎవరైనా సేవల బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నారు, బాగా మనకన్నా లేట్గా వచ్చిన వాళ్ళైనా ముందుకెళ్తున్నారు, లేదా మనకన్నా బాగా సంతోషించండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళతో చేయి కలిపి మీరు కూడా ముందుకెళ్ళండి. అంతేకాని క్వశ్చన్ చేసి అక్కడ విఘ్నం వేయడానికి ప్రయత్నించడం, అలా ఇదేంటి స్నేహం అంటారా, పరివారంలో మాయ అంటారా ఇది. బాబా ఈరోజు గమనిక కలిగిస్తున్నారు, సేవలో కూడా మాయకు వశమే నడిస్తే అది జమ కాదు సేవ కింద. నేను నీది లెక్క పెట్టుకోకూడదు, మనం కలిసిమెలిసి హృదయం ఏక స్నేహం ఉండాలి పరివారంలో అని చెప్తున్నారు బాబా. सेवा अर्थात जिसमें स्वाक्य और सर्व के सहयोग व संतुष्टता का फल प्रत्यक्ष दिखाई दे. సేవ అంటే దానిలో స్వయం మరియు సర్వుల సహయోగం మరియు సర్వుల సంతుష్టత ఫలం ప్రత్యక్షంగా కనిపించాలి. अगर सर्व की शुभ भावना शुभ कामना का सहयोग व संतुष्टता प्रत्यक्ष फल के रूप में नहीं प्राप्त होते तो चेक करो क्या कारण है, फल क्यों नहीं मिला है, और विधि को चेक करके చేంజ్ करो. ఒకవేళ సర్వుల శుభ భావన శుభకామన యొక్క సహయోగం లేదా సంతుష్టి యొక్క ప్రత్యక్ష ఫలం రూపంలో కనిపించకపోతే, సర్వుల శుభకామన అనేది చెక్ చేయండి, కారణం ఏంటి, ఫలం ఎందుకు దొరకలేదు, నేను కష్టపడి సేవ చేసిన ఇందులో అందరు సంతుష్టులు కాకపోవడం, అందరి శుభ భావన శుభకామన యొక్క సహయోగం ఎందుకు రాలేదు.
చెక్ చేసుకోండి. మరి ఆ విధిని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ऐसी सच्ची सेवा बढ़ाने ही సేవ बढ़ाना. ఇలాంటి సత్యమైన సేవను పెంచుకోవటమే సేవ పెరగడము అంటారు. सिर्फ अपनी दिल खुश नहीं करो कि मैं बहुत अच्छी सेवा कर रही हूँ, लेकिन बाप की दिल खुश करो और ब्राह्मण परिवार के दिल की दुआएं लो. కేవలం మీకు మీరు సంతోష పెట్టుకోకండి, నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని మీకు మీరు సంతోషపడిపోవడం కాదు, కానీ బాబా హృదయానికి సంతోషం కలగాలి, బ్రాహ్మణ పరివార హృదయం నుండి ఆశీర్వాదాలు రావాలి. అటువంటి సేవ చేయండి. इसको कहा जाता सच्ची सेवा. అప్పుడే సత్యమైన సేవ అంటారు. दिखावे की सेवा तो बहुत बड़ी है, लेकिन जहाँ दिल की सेवा होगी वहाँ दिल के स्नेह की सेवा जरूर होगी. బయటకు కనిపించే ఆర్భాటము అటువంటి సేవ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, గొప్ప గొప్ప సేవలు. కానీ ఎక్కడైతే హృదయం నుండి సేవ జరుగుతుందో, ఎక్కడైతే హృదయం యొక్క స్నేహంతో ఉన్న సేవ ఉంటుందో, ఎక్కడైతే హృదయం నుండి సేవ జరుగుతుందో అక్కడ హృదయం యొక్క స్నేహంతో నిండిన సేవ తప్పకుండా ఉంటుంది. इसको कहते परिवार के प्रति ब्रह्मा बाप की आशा पूर्ण करना. ఇలా మనం నడవడాన్ని బాహ్య ఆర్భాటాలు వాటికి మనం పేరు ప్రఖ్యాతులు ఆర్భాటాలకి పోకుండా హృదయం యొక్క స్నేహ భావం నిలబెట్టుకొని సేవ చేయడం, దీన్ని ఏమంటారు? బాబాకి ఏదైతే బ్రాహ్మణ పరివారం పట్ల మీ స్థితి ఎలాగుండాలనేది ఆశ ఉందో ఆ ఆశ పూర్తి చేస్తున్నట్టు లెక్క. ఏ బి ఆజ్కి రియాన్, ఏ థీ ఆజ్కి రియాన్. ఇది బాప్ దాదా మధ్య ఈరోజు సంభాషణ ఇది జరిగింది. బ్రహ్మా బాబాని శుభాబా అడిగారు, ఏమి ఆశలు ఉన్నాయి మీకు పిల్లల పట్ల అని. బాబా ఈ 2 ఆశలు ఉన్నాయనేది వినిపించారు. బాకీ और आगे सुनाएंगे, ఇంకా మిగిలింది మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తాను. आज भारतवासी बच्चों की इस सीज़न का लास्ट चांस है, इसलिए बाप दादा क्या चाहते वो सुनाया. భారతవాసి పిల్లలు బాబాతో కలిసే సీజన్లో ఇది లాస్ట్ మిలనం, లాస్ట్ ఛాన్స్. అందుకనే బాప్ దాదా ఏం ఆశిస్తున్నారు పిల్లల నుండి అనేది వినిపించారు. एक सर्टिफिकेट पास का लिया है, अभी दूसरा सर्टिफिकेट लेना है. బాబా మీద స్నేహం, ఈ సర్టిఫికెట్ పాస్ అనే సర్టిఫికెట్ తీసేసుకున్నారు పిల్లలందరూ. ఇప్పుడు రెండోది బ్రాహ్మణ పరివారంలో స్నేహం, ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి. గమనించుకోండి అందరూ కూడా, టీచర్ అక్కనైనా స్టూడెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఈ సర్టిఫికెట్ తీసుకోవటంలో ఏమేమి ఇంతవరకు లోపాలు పొరపాట్లు ఉన్న వాటిని సరిదిద్దుకొని సర్టిఫికెట్ తీసుకోవాలి. మనం హృదయం యొక్క స్నేహం పెంచుకోవాలి. మనమేమి తేరా మేరా చక్కర్లో వెళ్ళకూడదు, లేకపోతే నేను ఎదుటి వాళ్ళను చూసి హర్షించాలి, ఇవన్నీ ధారణ చేయటంలో గమనిక పెట్టుకోవాలి. కానీ హృదయం యొక్క స్నేహం పెంచుకునే ప్రయత్నం చేయండి, చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. ఇది సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి అన్నారు బాబా. అచ్చా అభి బాప్కి ఆశోంక దీపక్ సదా జగమగాతే రేనా. అచ్చా ఇప్పుడు బాబా యొక్క ఆశా దీపాన్ని సదా వెలిగించుకుంటూ ఉండండి. బాబా ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలు తీర్చే ఆశా దీపాన్ని సదా వెలిగించి ఉంచుతూ ఉండండి అని बाबा చెప్తున్నారు. अच्छा, चारों ओर के सर्व ब्राह्मण कुल दीपक सदा बाप दादा की शुभ आशाएं पूर्ण करने वाले, सदा बाप और परिवार के दिल के स्नेह का बैलेंस रखने वाले, सदा दिल की सेवा से सेवा का खाता ज़्यादा जमा करने वाले, ऐसे बाप की शुभ आशाओं के दीपकों की सच्ची दिल से सेवा करने वाले सेवादारियों को बाप दादा का याद प्यार और नमस्ते. अरे बाबा की नमस्ते చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. బాబా నమస్తే. ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు బాబా ఈరోజు? నల్లివేపులో ఉన్న సర్వ బ్రాహ్మణ కుల దీపకులకు, సదా బాప్ దాదా యొక్క శుభ ఆశలు పూర్తి చేసేవారికి, సదా బాబా మరియు పరివారం యొక్క
పరివారం నుండి హృదయం యొక్క స్నేహం పెట్టుకుని బాబా మరియు పరివారం పైన హృదయం యొక్క స్నేహం అనే బ్యాలెన్స్ పెట్టుకునే వారికి సదా హృదయం యొక్క సేవ చేసి సేవా ఖాతా జమ చేసుకునే వారికి ఇలాంటి బాబా యొక్క శుభ ఆశా దీపాలకు సత్యమైన హృదయంతో సేవ చేసేటటువంటి సేవాదారులకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. वरदान ఈరోజు మురళి నుండి वरदानम ड्रामा की पॉइंट के अनुभव द्वारा सदा साक्षीपन की स्टेज पर रहने वाली अचल अडोल भव. ड्रामा अने पॉइंट యొక్క అనుభవం ద్వారా సదా సాక్షి స్థితిలో ఉండేటటువంటి అచల్ అడోల్గా కండి, అచంచలంగా స్థిరముగా కండి. ड्रामा की पॉइंट के अनुभव द्वारा सदा साक्षीपन की स्टेज पर रहने वाले अचल అడోల్ బాబా. డ్రామా పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షి స్థితిలో ఉండేటటువంటి అచంచలముగా స్థిరముగా కండి. ड्रामा की पॉइंट के जो अनुभवी है वे सदा साक्षीपन की स्टेज पर स्थित रहे एक रस अचल अडोल స్థితి का अनुभव करते. డ్రామా అనే పాయింట్లో ఎవరైతే అనుభవిగా ఉంటారో వారు సదా సాక్షి స్థితిలో ఉంటూ ఏకరసంగా అచంచలంగా స్థిరమైన స్థితిలో ఉండే అనుభవం చేసుకుంటారు వాళ్ళు. ड्रामा के पॉइंट के अनुभवी आत्मा कभी भी बुरे में बुराई को ना देख अच्छाई देखेगी, अर्थात स्वकल्याण का रास्ता दिखाई देगा. డ్రామా అనే పాయింట్ని అనుభవం చేసుకుని అనుభవి ఆత్మలు ఎప్పుడు కూడా చెడులోనైనా కూడా చెడుని చూడకుండా మంచి చూస్తారు. వాళ్ళు చెడులో కూడా చెడు కనిపించదు, మంచి కనిపిస్తుంది వారికి. అంటే స్వకళ్యాణం యొక్క మార్గమే కనిపిస్తుంది వారికి. చెడులో కూడా దీనిలో నాది ఏదో కళ్యాణం ఉంది అనే మార్గమే కనిపిస్తుంది. డ్రామా అనే పాయింట్ని అనుభవం చేసుకునే అనుభవీలకు ఆ కళ్యాణక ఖాతా ఖతం, ఆ కళ్యాణం యొక్క ఖాతా సమాప్తి అయిపోతుంది వారి ఎదురుగా. कल्याणकारी बाप के बच्चे हैं, कल्याणकारी युग है. इस नॉलेज और अनुभव की अथॉरिटी से अचल अडोल बनो. కళ్యాణకారి బాబాకు పిల్లలము, కళ్యాణకారి యుగంలో ఉన్నాము అనే జ్ఞానము మరియు అనుభవం యొక్క అథారిటీతో అచంచలంగా స్థిరముగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ जो समय को अमूल्य समझकर सफल करते वो समय पर धोखा नहीं खाते. ఎవరైతే సమయాన్ని అమూల్యమైనది అనుకుని సఫలం చేసుకుంటారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు మోసపోరు. जो समय को अमूल्य समझकर सफल करते वो समय पर धोखा नहीं खाते. ఎవరైతే సమయాన్ని అమూల్యమైనది అని భావించి సఫలం చేసుకుంటారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు మోసపోరు. అచ్చా, బాబా ఈరోజు తన శుభ ఆశలు వినిపించారు కదా. మొత్తం బాబా ఆ రెండు ఆశల మీదే ఎక్స్ప్లెనేషన్ ఉంది మురళి అంతా. ఇంకా పార్టీలు ఏమీ లేదు ఈరోజు. ఒక ఆశ బాప్ సమాన్ సాక్షి సాతి స్థితి. ఇంకా రెండో ఆశ బ్రాహ్మణ పరివారంలో కూడా బాబా మీద ఎంత స్నేహం ఉందో పరివారంలో కూడా బాబా పట్ల ఎవరు ఏం చెప్పినా మిస్అండర్స్టాండింగ్ మన మైండ్లో వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ బాబా మందలించి శిక్షణ ఇచ్చినా కూడా మనం తప్పుగా అర్థం చేసుకోం. నా కళ్యాణమే ఉంది అనుకుంటా. పరివారంలో కూడా అంత ఫెయిత్ ఒకరి మీద ఒకరికి వచ్చేయాలి అని చెప్తున్నారు బాబా. అంటే మాటల్లో కూడాను అలాంటి సాధారణమైన మాటలున్న వాటికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం. స్నేహం లేనప్పుడు ఏమవుతుందంటే అది మంచి చెప్పినా తప్పే, చెడ్డ చెప్పినా తప్పే అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది. శిక్షణ ఇచ్చి వాళ్ళని పరివర్తన చేయాలి, వాళ్ళని తయారు చేయాలి అని మనం మాట్లాడింది కూడా ఏముంటుంది, అది తప్పుగా భావం తీసుకోవడం, తప్పుగా ప్రచారం చేయడం ఇతరుల వరకు కూడాను. పరివారంలో ఇది పోవాలి భావన అన్నారు బాబా. హృదయపూర్వకమైన స్నేహం ఉంచుకోవాలి. ఇంకా
నా అధికారం, నా డ్యూటీ, నా బుద్ధి, నా ప్లాన్ ఇది పోవాలి. బాబా ఎలాగైతే పిల్లలు చేసినా ఒకటే, బాబా చేసినా ఒకటే. పిల్లలు ముందుకెళ్ళినా బాబా సంతోషించేవారు. అలా ఉండాలి. అలాగని మనము బాధ్యత వదిలేసి ఉండకూడదు. మన బాధ్యతను మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులను ముందుంచాలని ముందుంచి వాళ్ళు చేయరు, మనము చేయము అన్నట్టు ఉండకూడదు. పని బాధ్యత అనేది ఉండాలి అక్కడ. భలే వాళ్ళని ముందుంచి నడిపించటంలో కూడా బాధ్యత తీసుకోవాలి కదా. బాబా బాధ్యతాయుతంగా ఉండేవారు కదా. భలే వాళ్ళ ముందు ఉండడం మంచిది, ముందు ఉండాలనే శుభభావన అనుకుండొచ్చు. కానీ అది బాధ్యతాపూర్వకంగా అక్కడ సక్రమంగా జరుగుతుందా లేదా చూసి మనం నేర్పించి చేయించాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుందన్నమాట. అయితే అక్కడ కావాల్సింది ఏంటంటే సేవల పర్ఫెక్షన్ ఉండాలి, కానీ సంస్కారాల ఘర్షణ ఉండకుండా మన అవగాహన చేసుకొని ఒకరి మీద ఒకరు ఫెయిత్ ఉంచుకొని మనం ముందుకుంటూ మనము బాధ్యతగా ఉంటూ వాళ్ళని ముందుండడాన్ని సంతోషిస్తూ ముందుంచుతూ నేర్పిస్తూ ఇలా వెళ్ళాలన్నమాట. సంతుష్టత వాతావరణం ఉండాలి. ఎన్ని సెంటర్లు అనేది కాదు, కానీ ఎంత సంతుష్టంగా ఉన్నామనేది చూపించండి అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణ పరివారం మీద కూడా అంతే స్నేహము, ఫెయిత్ బాబా మీద ఉన్నట్లు. ఈ రెండు బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు స్మృతి సేవ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. అప్పుడు ఏమైపోతుంది? స్మృతి సేవ రెండు బ్యాలెన్స్ అయిపోతే బాబా ఆశలు పూర్తి చేసేవాళ్ళు అయిపోగలం మనం. అచ్చా, వరదానంలో కూడా బాబా ఏం చెప్పారు ఈరోజు? డ్రామా అనే పాయింట్ని గుర్తుపెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా సాక్షిగా చూడగలం మనం. దానివల్ల ఏకరసంగా అచంచలంగా స్థిరంగా నిలబడగలం. సమయం యొక్క విలువ గుర్తించి సఫలం చేసుకుంటే సమయం వచ్చినప్పుడు మోసపోం మనం. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం 6:30 నుండి కామెంటరీతో యోగం, 7:15 తర్వాత శివలీలా కే గారిది క్లాస్ ఉంటుంది. అందరూ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. दिल का अब संकल्प यही है, दिल का अब संकल्प यही है, बाबा तुम सा बनना ही है। साथ लिया है, हाथ लिया
संकल्प